విశాఖపట్నానికి కూడా ఈ తీరం తాకిన నేపథ్యంలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, అసలు విశాఖపట్నంలో ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉందనే దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. మందా తుఫాను అత్యంత కీలక దశకు చేరుకుంది. ఏదైతే అమలాపురం తీరాన్ని తాకిన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ఒకసారిగా కూడా మళ్ళీ ప్రజల్ని అత్యంత గజగజలాడిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి నెలకొని ఉన్నాయి. ఈ మందా తుఫాను తీరం ప్రస్తుతానికి తాకిన నేపథ్యంలో అది తీరం దాటడానికి సంబంధించి 6 నుంచి 8 గంటల మధ్య సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయం అంతా కూడా చాలా క్రూషియల్గా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఉంది. ఈ సమయంతో పాటుగా కూడా తీరం దాటిన తర్వాత కూడా దాదాపు 10 గంటల పాటు దీని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కోనసీమ జిల్లా, అదేవిధంగా కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చోట్ల సడన్ బర్స్ట్ వర్షాలు కురుస్తాయి. ఒకసారిగా పెద్ద జల్లులతో కూడిన వాన పడడం, ఆ తర్వాత గ్యాప్ అవ్వడం, మళ్లీ తర్వాత ఒకసారిగా కూడా బర్స్ట్ అవడం వంటి ఘటనలు ఈ రానున్న 12 గంటల్లో ఆ జిల్లాల్లో కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటే కనుక శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఈ 5 జిల్లాల్లో దాదాపు కూడా ఆన్ అండ్ ఆఫ్ ఫ్రంట్స్ కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ విశ్లేషిస్తుంది. జల్లులతో కూడిన వర్షాలు కురవడం, ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్లీ కాసేపటి తర్వాత మళ్లీ జల్లులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బలమైన ఈదురుగాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వాతావరణ శాఖ ఇస్తున్న ఎప్పటికప్పుడు నివేదికలను పరిశీలిస్తున్న తర్వాత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో పాటుగా స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్ కూడా పరిస్థితిని సమీక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అరకు ప్రాంతంలో రైల్వే పట్టాల మీదకు వర్షపు నీరు చేరిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు సంబంధించి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ రద్దు చేసినప్పటికీ కూడా వర్షపు నీరు అనేది ప్రవాహం దాటుగా పెరగడంతో ఒకసారి కూడా అక్కడ పరిస్థితి అంతా పలు రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భారీ వాహనాలను కూడా నగరంలోకి అనుమతించకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండేలాగా